హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ తరపున ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ మూవీ చిఎం విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా అనుకున్న రేంజ్ లో జోరుని అయితే చూపించలేకపోతుంది. ఇక రెండో రోజు కొంచెం డ్రాప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజుకు వచ్చేసరికి వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో కొంచెం గ్రోత్ అయితే చూపించింది. ఈ వీకెండ్ లో అనుకున్న రేంజ్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రోత్ చూపించలేకపోయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పర్వాలేదనిపించింది. ఈ మూవీ మూడో రోజు 63 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాంలో 1.26 కోట్ల దాకా షేర్ ని, డేట్ లో 30 లక్షల దాకా షేర్ ని, అలాగే టోటల్ ఆంధ్రాలో 1.06 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 2.62 కోట్ల దాకా షేర్ ని, అలాగే 4.85 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. మొత్తానికి బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో క్లీన్ హిట్ కోసం ఇంకా 3.88 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మూడో రోజు 7.63 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. అలాగే 3.35 కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే తమిళనాడులో 21.35 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 4.85 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 2.45 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 1.85 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షల దాకా గ్రాస్ ని, అలాగే ఓవర్సీస్ లో 9 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 40.20 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 18.90 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇంకా 47 కోట్లకు పైగానే షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా లాంగ్ రన్ ఉంది కాబట్టి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.